హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిన్న రఘురామకృష్ణరాజు గారు జగన్ ఇంకా 10 సంవత్సరాలు జైలుకే అని ఒక చిన్న వ్యాఖ్య చేశారు. దాని గురించి అది ఎంతవరకు నిజమో ఏంటో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, రఘురామకృష్ణరాజు గారు నిన్న కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల వరకు జైలుకే అని ఒక చిన్న కామెంట్ చేశారు. ఏంటి సార్ దాని గురించి? ఇక్కడ ఆయన చెప్పిన వెర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నాడు అనేది ఆయన తాలూకు ప్రధానమైన ఆరోపణ. తర్వాత ముఖ్యంగాను ఇది ఆంధ్రప్రదేశ్ తాలూకు భవిష్యత్తుకి గొడ్డలి పెట్టు. ఈయన మద్యపానం మీద అంటే వచ్చిన ఆదాయం మీద 10,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అలాగే వివిధ శాఖల్లో అంటే రాబోయే రోజుల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో తెలీదు, క్వశ్చన్ మార్కు. అయితే వాళ్ళ మీద అప్పు తీసుకోవడానికి ఈయన ఎవరు? అందువల్ల ఇది కేవలం ఆయనకి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పాలనా వ్యతిరేకమైన పనులు చాలా చేస్తున్నారు కనుక దీనికి ఆయన తప్పకుండా శిక్ష పడుతుంది, శిక్షార్హుడు. పైగా ఆయన ఆల్రెడీ ఆర్థిక నేరస్తుడు. ఆయన నేరాలు పూర్తిగా అవి నిజం కాదు అని రుజువు అవ్వలేదు, ఇంకా వాదనలోనే ఉన్నాయి, ఇంకా కోర్టులోనే ఉన్నాయి. అది ఇంకా పూర్తిగా అదంటే క్లీన్ చిట్ లేదు ఆయన మీద ఇంకా నేరారోపణలు ఉన్నాయి కనుక ఆయన డెఫినెట్గా శిక్షార్హుడు అనేటువంటి మాట ఆయన చెప్పిన మాట. ఈయన అంటుంది ఏంటంటే అసలు పూర్తిగా ఏవి కూడా అసలు ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ దేన్ని లెక్క చేయకుండా ఎప్పుడు ఏది చేయాలనుకుంటే చేసేస్తున్నాడు, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ఈయనకి మాటలు లేవంటారు, పడదంటారు, కానీ అన్ని అనుకూలమైన పనులే వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని 2 అరచేతులు అడ్డం పెట్టి ఏదో గాలిని ఎలాగైతే మనం ఆపు చేస్తామో దీపం ఆరిపోకుండా అలాగే ఈయన తాలూకు ప్రభుత్వ అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఆయన చెడ్డ పేరు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా సాయం చేస్తుందేమో అనేటువంటి ఒక భావన నాకు కలుగుతుంది అన్నమాట. ఎప్పుడు ఇంకోటి ఈ విషయంలో ముట్టిగా లేస్తుంది అనుకున్నప్పుడల్లా కోర్టు ముట్టిగా లేయడం తెలుసు, కానీ కేంద్ర ప్రభుత్వం ముట్టిగా లేయడం మనకు తెలియదు. ఆయన చాలా ఫేవర్గా ఉంటున్నారన్నమాట. అంతెందుకు నిన్నగాక మొన్న అమిత్ షా విశాఖపట్నం వచ్చినప్పుడు డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఆయనేదో ఇస్తున్నట్టుగా మాటలు చెప్పుకొని తిరుగుతున్నాడు, ఇది చాలా ఎంతైనా అన్యాయం అని చెప్పాడు. ఇలా రకరకాలుగా తిట్టాడు, మళ్ళీ వెళ్ళి మామూలే. అందువల్ల ఎవరైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎలాగ ఆలిపోసుకుంటుంది ఇది నిజమేనా అని మన బోటలు చెప్పుకున్నట్టయితే దాని మీద యాక్షన్ ఉంటుంది. ఇది ఈ మేనేజ్మెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసినట్టుగా నాకు తెలిసి ఇంకొక రాజకీయ నాయకుడు మేనేజ్ చేయలేదు. అసలు మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు చాలా సిద్ధహస్తుడు అంటాం, కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినప్పుడు కూడా ప్రజలకి దొరికిపోతున్నాడు. కానీ అలా కాదు, ఎవరిని మేనేజ్ చేస్తుందో తెలియదు, కానీ సజావుగా అది చూసి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చినట్టు అనిపించింది. 4.5 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడే గడిచిపోయింది, సజావుగా గడిచిపోయింది. ఆయనకి ఎగనిస్ట్గా మాట్లాడేవాళ్ళు లేరు, ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు లేవు, ఏమీ లేవు. ఏదో బయట ఒకరిద్దరు మాట్లాడుకోవడం తప్ప ఆయనకి ఏం తక్కువ చెప్పండి. ఏమైనా మాట్లాడితే నవరత్నాలు కదా, ఏమైనా మాట్లాడితే ఇంటికి 1,00,000 సంవత్సరాలు మేము ఇస్తున్నాము, ఇలాగ ఎవరైనా ఇచ్చారా ప్రజలకి మా అంత ధారాళంగా ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టారా అంటున్నారే, కానీ ఈ ధారాళంగా ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళ అంటే ముళ్ళే ఇస్తున్నారా? వాళ్ళ తాలూకు తాతలు ముత్తాతలు లేకపోతే తండ్రి వీళ్ళ ఆస్తులు ఇస్తున్నారా? ప్రజాధనమే కదా. అంటే ప్రజల తాలూకు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బే కదా. అలా
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బే కదా ఇస్తున్నారు. దానికి మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు ఎందుకు? ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకడం మాత్రం అది మంచిది కాదు, అది వాళ్ళకే మంచిది కాదు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఉంటారు, 4వసారి ఉంటారు. నువ్వెక్కడ ఇస్తున్నావు బాబు? ఏదైనా నీ జేబు సంస్థలోంచి తీసిస్తున్నావు నువ్వు? ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఇస్తున్నావు, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనాకారంలోంచి ట్యాక్స్ రూపంలో వసూలైన పనుల్లోంచి ఇస్తున్నావు. అందుకని నీ జేబులోంచి ఇచ్చింది ఏం లేదు కదా అంటారు. దాంతో పరుగు పోతుంది. గనక మన రఘురామకృష్ణరాజు ఎప్పుడైనా సరే రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది. ఆయన చాలా నిశ్చితంగా ఆలోచించి ఆయన విమర్శించినప్పుడు 4 రకాలుగా ఆలోచించి ఆయన వల్ల 100కి 100 తప్పు అనిపిస్తేనే విమర్శిస్తున్నాడు. కనుక రఘురామకృష్ణరాజు తాలూకు మాటల్ని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఆ మాటల ప్రకారంగా ఫ్యూచర్లో జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి మీద అంత కోపం ఏంటి సార్ జగన్ గారికి? జగన్ గారికి కోపం కాదు, రఘురామకృష్ణరాజు గారికి కోపం జగన్ గారి మీద. ఎందుకంటే ఆయన చేసినవన్నీ అవినీతి పనులే చేస్తున్నాడు. ఆర్థిక నేరస్తుడు, తర్వాత ఏమో మోనోపలి, నియంతృత్వం, నిరంకుశత్వం, అవినీతి పనులు, అవినీతిని పెంచడం. తర్వాత ఏమో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, కొడాలి నాని ఎవడు? అవినీతిపరుడు. బొత్స ఎవరు? అవినీతిపరుడు. అది పేరు నాని ఎవరు? అవినీతిపరులు. అంటే రోజా ఎవరు? అవినీతిపరురాలు. ఇలాగా అంటే నల్లమంత్రపు సిరి ఉన్న వాళ్ళు, అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు, ప్రజలు యావగించుకుంటున్న వాళ్ళు వీళ్ళే ఉన్నారు. కానీ మంచు కరిగిన ముత్యం లాంటి చక్కని రాజకీయ నాయకులు ఎవరైనా ఆయన చుట్టూ ఉన్నారా? ఎవరు లేరు. అక్కడికి విజయసాయిరెడ్డిని నెంబర్ 2గా పెట్టుకున్నాడు. 1 సంవత్సరంలోనే ఆయన దూరంగా ఉంచే పరిస్థితి వచ్చింది. తర్వాత సద్దల్ని ఆంతరంగికుడిగా పెట్టుకున్నారు. సద్దల వల్ల చాలా ఒక విషయమైనటువంటి నిందలు కూడా పడే పరిస్థితి వచ్చింది. నిందలు దేనికోసం అని అడగొద్దు, నేను చెప్పను. నిందలంటే రాంగ్గా గైడెన్స్ ఇచ్చినట్టయితే ఆ తప్పేదో జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది కదా. మీకు సక్రమంగా ఆయన్ని సజెక్ట్ చేసి ఆయన్ని డ్రైవ్ చేస్తే పర్వాలేదు. అలా కాకుండాను ఏదో ఆయనకి రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టయితే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే అది ఎలా ఆలోచించాలి మనం? అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడి ఆయన నిలదీశారు. అలా ఎవరికైనా నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా. అందువల్ల రఘురామకృష్ణరాజుని దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టేసరికి వాస్తవాలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. అది కూడా వెళ్ళలేదు. ఆయనేమో ఈయనకి వ్యతిరేకత ప్రకటించుకున్నారు. కానీ ఆయన తెలివైన పని ఏంటంటే పార్టీకి రాజీనామా ఇవ్వకుండా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీలో వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా పోస్ట్ మార్టం చేస్తున్నాడనమాట. దానికి ఆయన పగబట్టి రఘురామకృష్ణరాజు గారు పుట్టిన తర్వాత ఎవరితో కూడా దెబ్బలు తిని ఎరగడు. కానీ వాంటెడ్గా పోలీసు వారికి అప్పగించి ఆ పోలీసు వారేమో పాదాలు చెదగొట్టేయడం, పుళ్ళు అయిపోవడం, అంటే కక్షపూరితంగా చర్య తీసుకున్నారన్నమాట. ఎవరికైనా కోపం ఉంటుంది కదండి. ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తే పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా పనిష్మెంట్ ఇచ్చారంటే మరి రఘురామకృష్ణరాజు గారికి డెఫినెట్గా ఆయన మనసులో ఉంటుంది. డెఫినెట్గా ఈయన తాలూకు ఏవైతే నేరాలు చేశాడో ఆ నేరాలన్నీ బయట పెట్టి తగిన శిక్ష వేయించినంత వరకు ఆయన నిద్రపోడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.